వెల్కమ్ టు క్షణం టీవీ. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో హోళగుంద మండలంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బూసేని విరూపాక్షి శనివారం ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అమలుపరిచిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని, కూటమి ప్రభుత్వం కేవలం ఈవీఎం మెషిన్ల ట్యాంపరింగ్ తోనే గెలిచారని సమావేశంలో ఎద్దేవా చేశారు. వరదల కారణంగా ప్రజలు అల్లాడుతున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురం పర్యటన సందర్భాన్ని చూసుకుంటున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ప్రజలు ఆయన కోసం వేలాది మంది తరలివచ్చారని, అదే నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పడవల్లో జేసీబీల్లో తిరిగే సమయాల్లో ఆయన్ను అడిగేవారే లేరని, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకు ఉన్న తేడా అదేనని అన్నారు. ప్రజల సమస్యలపై నిష్పక్షపాతంగా పోరాడి తనపై ఉంచిన ఆలూరు నియోజకవర్గం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉండి నియోజకవర్గ అభివృద్ధికి 100% కృషి చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హోళగుంద మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా మన విలేకరులకి అందరికీ ఇంతమంది ఒక్క మాట చెప్పేదానికే హోళగుంద మండలం నుంచి ఇంతమంది అదే మంది ఎమ్మెల్యే క్యాండిడేట్, లోకల్ క్యాండిడేట్ అయినా నాకు హోళగుంద మండలం నుంచి మెజార్టీ వచ్చిన దానికి ఇంకొకసారి మీ అందరికీ పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మా మండలం చిత్తగిరి మండలంలో నాకు మెజార్టీ ఇచ్చినారు. ఎందుకంటే సొంత మండలం అభ్యర్థిని ఆయనకి 2 సార్లు, ఒక్కసారి కాదు 14లోనా మన వైసీపీకి మెజార్టీ ఇచ్చినారు, 19లోన వైసీపీకి మెజార్టీ ఇచ్చినారు, 24లో కానీ ఇంత ట్యాంపరింగ్ లో మా జగన్ మాట చెప్తారు. ఎందుకంటే మనం ఓడిపోలేదు, మన జగన్ ఓడిపోలేదు, ట్యాంపరింగ్ లో ఓడించినారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడ పోయినా. నిన్ననే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఈ ఊర్లో, ఆయన ఊర్లోన వేలాది మంది కలిసినాం జగన్ కోసం. అదే మనకు నిదర్శనం. ప్రేమ ఉంటేనే, ఓటు వేసి ఉంటేనే మనిషి దగ్గరకు వస్తారు. ఓటు వేయకపోతే మన దగ్గర కాదు. కాబట్టి జగన్కి ఎక్కడ ప్రజాదరణ తగ్గలేదు. మనం చూస్తున్నాం విజయవాడలో చంద్రబాబు నాయుడు సీఎం ఆయన బోట్లో పోతుంటారు, ఒకసారి పడవలో పోతాడు, ఓసారి బుల్డోజర్లో పోతాడు, ఓసారి జేసీబీలో పోతాడు. అయినా ఒక్క మనిషి కానీ అంచుకు రావట్లేదు. అదే మన జగనన్న నీళ్ళలో, నడుములోతు నీళ్ళలో, మోకాళ్ళతో నీళ్ళలో పోతుంటే మనం అబద్ధం కాదు చెప్పేది, అక్షరాల వాస్తవం. ఎవరినో పిలిచింది లేదు, ఎవరు వాళ్ళకి చెప్పింది లేదు. వాళ్ళందుకు వాళ్ళే తెలుసుకొని జనం వేళ్ళకొని మన జగనన్నకి పోస్తున్నారంటే ఇదే మనకు నిదర్శనం. మన జగన్ అంటారు అది ట్యాంపరింగ్ జరిగింది, మనకి ప్రూఫ్ లేవు, ఆ దేవునికే తెలియాలంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ నీళ్ళలో విజయవాడలోన ఒక ఆమె లేడీ మాట్లాడుతుంది, అన్నా మీరైతే మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ వాళ్ళన్నా మేము అందరూ, మీరు ఈ చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చినాడో మేము ఓట్లు వేయలేదన్నా, ఆయనకి ఓట్లు వేయకుండా అని ఆయన గెలిచినాడన్నా, మా ఓట్లన్నీ ఎక్కడ పోయినా అని ఆయన నీళ్ళలో అంత బాధతో. అంటే జగన్ అన్న ప్రజలకు ఎంత సేవ చేసినాడో, ఎంత సంక్షేమ పథకాలు మనం చూసినాం. 19 నుంచి 24 వరకు ఎప్పుడన్నా నేను మాట చెప్పినేమో ఆ మాట తప్పుతాను, నాతో మనం అబద్ధం నాకు చెప్పేది నిజం. కరోనా కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో గడ్డకెళ్ళలేని కాలం, ప్రపంచ దేశాలే గడగడలాయినాయి.
ప్రపంచ దేశాలే గడగడ లాడిన జగనన్న చెప్పిన మాట తప్పుకునే విధంగా జగనన్న సంక్షేమ పథకాలు నవరత్నాలపై ఎన్నో 99 నవరత్నాలు ఈరోజు జగనన్న ప్రతి ఒక్కరు ఈ టైం కంటే ఆ టైం ఖచ్చితంగా అకౌంట్లోకి పడే విధంగా జగనన్న పరిపాలన చేసినాడు. అదే ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 ఎక్కడైనా అమలు చేసినారా? విజయవాడలోన అన్నమో రామచంద్రాన్ని ఓడాడుతున్నారు. ఇంతవరకు ఇప్పటికని 12 రోజులైంది. ఇప్పటికని కొన్ని కాలనీలో నీళ్ళు తగ్గలేదు, బురదమయంలో ఉన్నారు. ఆయన ఫోటోలు దిగుతాడు కానీ ఆయన చేస్తాడు కానీ ప్రజలు బాగా తెలుసుకోవడం లేదు. ఆయన ప్రజలకు ఏమి ఇబ్బంది అనేది తెలుసుకోవడం లేదు. వాళ్ళ మీడియా కానీ వాళ్ళ పేపర్ కానీ రాష్ట్రం అంతా మొత్తం ఒక రకం రాస్తారు, లోకల్లో వాస్తవాలు. విజయవాడ పేపర్ మాత్రం ఆంధ్రజ్యోతి అనేవి ఈనాడు వాస్తవాలు రాస్తున్నారు. ఎందుకంటే మేము చూస్తున్న పేపర్లన్నా ఖచ్చితంగా ఏముందో అదే రాస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద మాత్రం ఆయన హైలైట్ మా చంద్రబాబు నాయుడు వీరుడు సూర్యుడు అని రాస్తున్నాడు. వీరుడు సూర్యుడు ఎవరనలా, జనం అనలా. వాళ్ళంతకు వాళ్ళ డబ్బా కొట్టుకునేది కాదు. అదే జగనన్న అయితే ఏమైనా విపత్తు వస్తే ఆ విపత్తుకి మ్యానేజ్ చేసి ఆ అధికారులందరినీ మొత్తం అక్కడ పోయి ఏ విధంగా మేనేజ్ చేయాలో వాళ్ళందరికీ చేసే విధంగా ఒక దగ్గర కూర్చొని చేసేవాడు. ఎందుకంటే ఒక సీఎం పోతే మొత్తం అధికారులు మొత్తం ఆయన దగ్గర ఉన్నా. ఎందుకంటే ప్రోటోకాల్ అంటే కలెక్టర్ కానీ ఆఫీసర్లు అయితేనేమి ఎస్పీ అయితేనేమి అందరూ ఆయన చుట్టూ తిరిగే పని అయిపోయింది, తిరుగుతున్నారు. కానీ ప్రజలు బాగోమని పట్టించుకునేది. ప్రజలు బాగోమని పట్టించుకోవాలంటే నువ్వు ఒక దగ్గర ఉండాలా, ఏం జరుగుతుందో చూడాలా, అధికారులు అడగాల. అది కానీ ఫోటోలు పోజిచ్చి సినిమాలో తీసే విధంగా ఫోటోలు పోజు కాదు ప్రజానాయకులు చేర్చున్నది. నిన్న ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ బాగోమని చూసే బాధ్యత నీది. ఏ ముఖ్యమంత్రి అన్నా ఆ మాట మాట్లాడతాడా? అసెంబ్లీలో అసెంబ్లీ అంటే దేవాలయం ఉన్నట్ల నువ్వు ఆ సూపర్ 6 చెప్పినావు. నేనేమి చెప్పినాను కానీ ఆ సూపర్ 6 చూస్తుంటే భయం వేస్తుంది, ఖజానా ఖాళీ అంటాడు. నీకు తెలుదా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, సూపర్ 6 ఇచ్చేదారు నీకు తెలుదా ఖజానా ఎంత ఉందని? నువ్వేనా ఇచ్చినావు? ఇచ్చినాక ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినాక మాట చెప్పిన మాట తప్పుకున్నట్ల చేసి తిరగల. నీ నైజం అంతా అదే. 14 చెప్తే రుణమాఫీ సాగుకోనంటివి. అదేవిధంగా ఇప్పుడు కానీ నీ సూపర్ 6 ఏమి చేయవను. ఇదే మాయమాటలు చెప్పి ఇట్లా కాలం వెలుపుస్తావు. అందుకోసమే జగనన్న అయితేనేమి రాజశేఖర్ అయితేనేమి చెప్పిన మాట చెప్పినాక మడమ తిప్పమనే విధంగా ఎంత ఇబ్బంది ఉన్నా కరోనా కాలంలోనే ఆయన సంక్షేమ పథకాలు చేసినంటే, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టినతోనే మన బుగ్గన రాజశేఖర్ అంటారు అనే ఇప్పుడు ఎట్లా ఏంటంటే మన సంక్షేమ పథకాలు నేను చెప్పినాను మాట చెప్పినాను. అందుకోసమే మీ పరిపాలన భరించక తప్పదు అనే విధంగా జనాలు ఫిక్స్ అయిపోయినారు. ఈయన ఏం చేయడు, ఎప్పుడెప్పుడు వస్తాడు జగన్ ఎప్పుడు వస్తాడు అనే విధంగా పొలంలో అక్క చెల్లెలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మాటలిని అందరికి ఎంతమంది ఉంటే ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి వేస్తాను. మీకమ్మా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఇప్పుడు కానీ సోషల్ మీడియా చూస్తున్నాం మనం. సోషల్ మీడియా అది చూసాను మీరు, దాన్ని చూసాను మీరు చిక్కు తెచ్చుకొని. ఎందుకంటే విద్య చాలా మంది బీదలు మన ఆంధ్రలో చాలా మంది వెనకబడిన ఉన్నారు. వాళ్ళు
వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ వేస్తాడనే విధంగా ఎంతో ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపుకి మీరు ఈరోజు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఈ పాటికి ఆల్రెడీ ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. అదేవిధంగా ఇట్లా విపత్తులు వస్తే ఎదుకనే ఈ రోజు విపత్తు వస్తే 2 రోజులకి అమౌంట్ ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి. మనం అంటే చూసిన వాస్తవాలు ఇవి, అబద్ధం కాదు. ప్రతి ఒక్కటి సీఎం ఏం చేయాలో అవన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి చూపించినాడు. ఎందుకంటే జనాలు ఓట్లు వేసినారు అయినా కానీ దొంగతనంలో వచ్చి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి మనం అవన్నీ భరించాలా. అదేవిధంగా ఒళ్ళగొండ మండల ప్రజలకు చెప్తున్నాను, మీరు అదైనా పడకండి. మీరు ఏ టైంలో ఎనీ టైం మీరు ఎప్పుడైనా చేయండి, ఫోన్ చేయండి, మీ సమస్య నేను తీరుస్తా. ఎందుకంటే అధికారం లేదని మీరు అదే బాగుంటుంది. మనమేం తప్పు చేయం, మనం తప్పు చేసే ఎదబడాలా. ఏ డిపార్ట్మెంట్ కైనా కానీ ఎవరైనా కానీ ఏం జరగలే అనే విధంగా మీరు ఎవరు అయితే పడొద్దండి. ఏమన్నా మీకేమైనా మీ గుండెల్లో నేను ఉంటా. ఎందుకంటే ఏ ఆఫీసర్ ఎవరైనా చెప్పినా ఇమ్మీడియట్ నాకు ఫోన్ చేయండి, మీ సమస్య నేను తీరుస్తా. పుల్లగొండ మండలం మనకి నాకు గుండెకాయ ఉన్నట్ల. ఎందుకంటే క్యాండిడేట్ సొంతం క్యాండిడేట్ ఊరైనా మండలమైనా కానీ నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయనకు దాదాపు 20 సార్లు చేసిన నేను. ఎందుకంటే నేను చెప్పిన ఆయనకి, అన్నాను వాస్తవం చూస్తున్నాయి కదా, అసలు బస్సులో రావట్లేదు, జనాలు ఆటోలు పోవట్లేదు, చాలా మంది తిట్టుకుంటున్నారు. అంటే ఆయన ఏమంటున్నా అంటే అప్పుడెప్పుడు ఏదో రేట్ తక్కువ వేసినామన్నా మేము రివేజ్ పెట్టినాము. ఆ రివేజ్ పెడితే అది రేట్లో పెట్టాము, అది ఇస్తే చంద్రబాబు నాయుడు ఇస్తే నేను పని చేస్తామన్నా, లేకుండా మేము టర్మినేట్ చేసుకుంటాం అంటున్నారు. అది టర్మినేషన్ చేయలేదు ఆయన చంద్రబాబు నాయుడు. అక్కడ రేట్లు రివేజ్ చేయట్లేదు, మనమేమో నరకం భరిస్తున్నాం. ఆయన నా బాధ తట్టుకోలేక ఆయన కాంట్రాక్ట్ నా బాధ తట్టుకోలేక. ఎందుకంటే నేను చెప్తున్నా ఆయనకి, నేను కానీ కాంట్రాక్ట్ అని నాకు తెలుసు. మీరు టర్మినేషన్ చేసుకోండి, లేదంటే మాకు వర్క్ అని చేయండి. నేను చాలా సార్లు ఎస్సీలు అయితే అందరికీ నేను ఫోన్ చేసి చెప్పిన. ఎందుకంటే నేను చూసినాను ఎంత ఇబ్బందిగా అంటే అంత ఇబ్బందిగా ఉన్నది. అదేవిధంగా నేను కలెక్టర్ గారిని చెప్పాను, సార్ నాకు కనీసం చాలా ఇబ్బంది ఉంది, గరుసు అన్న తోలేను సార్, గరుసు తోలేను సార్. ఎంత ధనాపు నుంచి కులగొందికి రోడ్ అయిపోతే మనం చెప్పినాను. ఆయన కానీ అన్న చూస్తామని చెప్పినాడు, ఆయన కానీ మాట ఇచ్చినాడు. నేను మాత్రం ఇదే కాదు, ప్రతి ఒక్క రోడ్డు మనం ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్ని లిస్టు తయారు చేసినాం. లిస్టు తయారు చేసి అన్ని తీసుకొని ఏ మంత్రి కావచ్చు ఆ మంత్రికి అన్ని మొత్తము లిస్టు తయారు చేసి ఇస్తాను. నేను రెడీ చేసినాను. ఎందుకంటే ప్రజలు లేకపోతే ఈ పార్టీకి అన్ని చేస్తుంటే చంద్రబాబు నాయుడుకి ఇస్తాను, పవన్ కళ్యాణ్కి ఇస్తాను, రోడ్ శాఖ బీజేసీ జనార్దన్ అందరికి ఇస్తా. అదేవిధంగా అందరికి రెడీ చేసి పెట్టాము. మరి నేను మాత్రం పోరాడుతూనే ఉంటా. ఎందుకంటే నాకే అప్పుడే మన ఆలయం చూసినాం, ప్రతి గ్రామం చూసినాం, ఎంత దరిద్రం ఉందంటే అంత దరిద్రం ఉంది. మంది నీళ్ళు అయితేనేమి రోడ్డు అయితేనేమి నేను ఎక్కడైనా అదే చెప్తా. మన జగన్ అన్నకని చెప్పినాను, ఎవరైనా కానీ ముందు చెప్పుకోవడానికి సమస్యలు చెప్పుకోవడం అనేవాళ్ళందరూ. నేను అట్లా కాదు, జగన్ అన్న నాకే ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చినాక 3 సార్లు చెప్పాను, ఆయనకి హెచ్చరించాను. ఒకసారి సీఎం క్యాంప్ ఆఫీస్లో ఒకసారి చెప్పాను, కర్నూలు విషయంలో ఒకసారి చెప్పాను. మన బస్సు యాత్ర వచ్చి చూడి లాస్ట్ మినిట్లో అప్పటికని చెప్పిన ఆయన లాస్ట్కి ఏమన్నాడు, అన్నా నెక్స్ట్ మనం రోడ్లు నీళ్ళ చేసేది అవే చేస్తాం ఖచ్చితంగా హామీ ఇచ్చినాడు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఆయన చెవులు వేస్తుంటే మనం చూస్తున్నాం, మన రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో మనం తినలేక పారలేకపోతున్నాం. మంచి పాజిటివ్ ఉన్నాడు, ఏదైనా స్పందిస్తాడు. నేను ధనాపురం కానీ అడిగినాయని కనీసం గరసన వేసే విధంగా ప్రతిపాదన తెచ్చి గరస చేపించే విధంగా నేను చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగా మీరు కార్యకర్తలు ప్రతిపక్షమే మనకి కొత్త కాదు,
జగన్ నీకు కొత్త కాదు, మనకి కొత్త కాదు, చూసినాం. మీరందరూ అదే పడతండి. కొంతమంది స్వార్థపరులు ఉంటారు, స్వార్థపరులు నమ్మొద్దండి. ఇప్పుడు ఎవరు గట్టిగా ఉన్నారో వాళ్ళే మనకి పార్టీకి గుండెకాయని చెప్తున్నాను. కొంతమంది డబ్బులు కాసిపడిపోతుంటారు కొంత, అది ఎంత సంపాదించిన ఎంత ఉండదు. అది వేరు మనకే మీడియమే. ఫ్యాక్టరీ లేవు, నాకు ఫ్యాక్టరీ లేవు, మీకు ఫ్యాక్టరీ లేవు, మనం ఏం చేయరు. మన ఊపిరి ఉంటాం, మనం ఏం చేసే ప్రసక్తే ఉండదు ఎవరు. ఎందుకంటే మనం ఇల్లీగల్ చేస్తుంటే మనకి ఎవరికైనా ఇబ్బంది పెడతారు. మనం ఏమి ఇల్లీగల్ చేసేది లేదు, ఏం దందాలు చేసేది లేదు. మీరు ఎందుకు ఎదపడతారు? ఎవరు ఎదపడే ప్రసక్తి లేదు. నేను మాత్రము ఎవరైనా ఆఫీసర్లు ఇబ్బంది పెట్టారంటే అక్కడ వచ్చి మీకోసం ధర్నా కూర్చున్నాం, అందరూ కలిసి, మన ఊరే అందరూ కలిసి ధర్నా కూర్చున్నాం. మనం పోరాటం చేయాలా, మనం ఎదపడకూడదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గట్టిగా ఉండాలా, అధికారంలో ఉన్నప్పుడే మెత్తగా ఉండాలి. మనం అధికారం, మన ప్రతిపక్షం ఉంటే ఎంత గట్టిగా ఉంటే అంత మనం పైకి పోతాం. మీరందరికీ ఒకటే మాట చెప్తున్నాను, ఎవరి మాట నమ్మొద్దండి. కొంతమంది స్వార్థపరులు పిలుస్తుంటారు, అవన్నీ ఏం ఊహాగానే నమ్మొద్దండి. ఆడపై చేసేది ఏం లేదు. ఆడే ఇంతకుముందు ఏమి కోట్లు సంపాదించుకోలే, మీరు ఇప్పుడేం సంపాదించలేదు. చంద్రబాబుతో డబ్బులు ఏమంటుంటాయి, మీరేం చేస్తారు? పోయి అక్కడ పోయి టీడీపీలో పోయి ఆయనే డబ్బులు ఖజానా లేదంటున్నాడు, మీరు పోయి ఏం చేసేది? అక్కడ పోయి సీఎంతో డబ్బులు ఏమంటుంటే ఆయన పబ్లిక్ చెప్తున్నాడు. వీళ్ళు నమ్మి ఏం చేసేపోతారు మీరు? సీఎంతో డబ్బులు ఉంటే కదా మనకి ఏమైనా వచ్చేదిరా. ఆయనే చేతులు ఎత్తేస్తున్నాడు. అంతమంది నిరాశ్రయులై అన్నం లేదని అలర్టిస్తుంటే ఆయన చేతులు వచ్చేది నాతో ఏం లేదు, ఖజానా లేదు అంటాడు. ఎవరన్నా అంటారు ఆ మాట? ఎక్కడో పక్క రాష్ట్రాలతో అప్పు తీసుకోవడం చేస్తారు ఎంతో మంది. ఇప్పుడు కూర్చో, చూపి నీ ఫోటోలన్నీ, నీ ఫోటోలు చూపిస్తావు తప్ప ప్రజల ఫోటోలు చూపించలేదు మోడీకి. అందుకోసమే మోడీ గారు నిన్ను నమ్మట్లేదు. ఫోటోలు ప్రజలు చూపించి తీసుకుపో. ప్రజలు పడే ఇబ్బందులు ఎంత బురదలో ఉన్నారు, వాళ్ళంతా అలర్టిస్తున్న వాళ్ళ మనిషిని మాటలు ఉన్నాయి, వాళ్ళు ఇబ్బంది పడిన ఉన్నాయి. అవి పోయి మోడీ గారికి చూపిస్తే నీకు ఇస్తారు. కనుక ఎంత ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారని నువ్వు ఫోటోలు పోసేసి రోడ్డు మీద బుడజర రోడ్డు మీద పోతావు. నీళ్ళు లేవు, ఏం లేవు. నీకు దాన్ని చూసి ఆడిస్తారు మోడీకి. ప్రజల్లో ఇబ్బంది పడింది, ఇబ్బంది ఫోటోలు చూపి, నువ్వు ఇంట్లో చూపి, మీ వినోదం చూపిస్తే ఇస్తాడా మనకి ఫండ్స్. అది చూపకుండా నేను చూపిస్తున్నావు కాబట్టి మోడీ గారికి నేను డబ్బులు ఇవ్వట్లేదు. అందుకోసమే ప్రజలు ఉన్నారు. నాకు ఇంతమంది 40 ఇంత ట్యాంపింగ్ లోని కానీ 40% ఓటర్లు నా కోసం ఉన్నారనే విధంగా ఆయన ఈరోజు ఎలక్షన్ అయిపోయిన వారంకే కళ్ళ తెరిచి ప్రతి సమస్యని తీసుకొని పోతున్నారు. కాబట్టి మనకి జగన్ అనేది మనం అండగా ఉండి ఆయన మనకు అండగా ఉంటాడు, మనం ఆయనకు అండగా ఉండాలా. అప్పుడే మన పార్టీ బలపడుతుంది. ఖచ్చితంగా మనం 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేస్తారు. జగనన్న సీఎంగా మీ సమస్యలేమో ఖచ్చితంగా నేను తీరుస్తా. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఎంత ఇబ్బంది నాకు తెలుసు. నీళ్ళ సమస్య తెలుసు నాకు, రోడ్ల సమస్య తెలుసు నాకు. అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను. రోడ్లు అయితేనే నీళ్ళు అయితేనే మాత్రము అవన్నీ నివేది రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ధైర్యం ఉంటా. మీరు ధైర్యం లేకపోతే నేనేం చేయలేను. మీరంతా నాకు అండగా ఉంటారే. మీరు కానీ మీకు కానీ అదే అండగా నేను ఉంటా. మీరేమి ఎదగడొద్దండి. ఎనీ టైం చెప్తున్నాను, ఇంకోసారి చెప్తున్నా మీకు, ఏ టైంలోనన్నా మీరు ఫోన్ చేయండి. చాలా మంది 11 గంటలప్పుడు చేసినా నాకు సమస్యలు అంటే మన మండలం నుంచి సమస్యలు లేవని దేవునిపల్లి మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి. పాపం వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయినా కానీ వాళ్ళకి ఎనీ టైం ఏం చేసినా వాళ్ళకి మనం డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీరుస్తున్నాను. అందుకోసం మీరు కానీ
మీరందరూ ధైర్యంగా ఉండిలో ఖచ్చితంగా సీఎం చేసుకున్నామని. స్థానిక సంస్థలు వస్తాయి మనకి. స్థానిక సంస్థల కల్లా భారీ వ్యతిరేకత. ఇప్పటికే ఏ ముఖ్యమంత్రికి ఇంత వ్యతిరేకత రాలే. మూడు నెలల్లో ఈ చంద్రబాబు వ్యతిరేకత వచ్చింది. అదే ఏ డిపార్ట్మెంట్ అయితేనేమి, ప్రజలైతేనేమి, డిపార్ట్మెంట్లో కానీ ఎందుకు ఓట్లేసి గెలిపించుకున్న దేవుడు అంటున్నారు డిపార్ట్మెంట్ అంతా. పోలీస్ శాఖ అయితేనేమి, రెవెన్యూ శాఖ అయితేనేమి, ఏ శాఖ అయితే మొన్న అన్ని శాఖలు. ఇదేమో నమ్మి ఓట్లేసినా మేము, ఇదేమో చేసాడు ఓట్లేసే మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. నిన్నది ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ వరకు పోయినారంట లోకేష్ దగ్గరికి. అన్నా నువ్వు పాదయాత్రలో మాకు ఆ సమస్యను మేము చేస్తామని చెప్పినావు కదన్నా. మా సమస్య ఏమంటే అదేం సమస్య ఇప్పుడు కాదు ఎక్కడ ఉన్నారో చూస్తామని వాళ్ళని దొబ్బి పంపించేసినాక ఆ విధంగా ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు. ఇవన్నీ ఏమి లేదు. మనకి 2029 వరకు మనం ఇట్లే మనకి స్థానిక సమస్యలు వస్తాయి. సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమో ఇప్పుడు ఎట్లా గెలుస్తున్నామో ప్రతి ఒక్కరిలో మన జెండా ఎగరలా, ప్రతి ఒక్కరిలో ఎంపీటీసీ జెండా ఎగరలా, 10 మండలంలో మన జెండా జెడ్పీటీసీ జెండా ఎగిరే విధంగా అందరూ మనమంతా కలిసికట్టుగా మీరు ఏ ఊళ్ళో అయితేనేమి ఆ గ్రామంలో ప్రతి ఒక్క నాయకులందరూ వివాదం లేకున్నట్ల అంత కలిసికట్టుగా మనం ఒకటే తాటికి వచ్చి ఏమనంటే సమస్య నాకు చెప్పండి, ఆ ఊళ్ళో నేను వస్తా. మీ సమస్య మీకు ఏమైనా గడువులు ఉంటే మీరు ఏం కొట్లాడుకోదండి. పార్టీ తరఫున ఇండివిజువల్ గానే మన సంబంధం లేదు. పార్టీ తరఫున ఏమంటే చెప్పండి, నేను ఖచ్చితంగా ఊరికి వచ్చి మీ సమస్య ఏమో తేల్చి నేను మీ సమస్య తీరుస్తాను విధంగా ఈరోజు నేను ఖచ్చితంగా మేము మాటిస్తున్నాను. ఈరోజు మనకి ఇంత పెద్ద ఎత్తున ఈ నుంచి ఏమైనా మనకు 11